ఓకే 60,000 కిలోమీటర్స్ సర్వీసింగ్ అయిపోయింది. చిన్న వాక్ అరౌండ్, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంతా బాగానే ఉండే. సో కాకపోతే బ్యాటరీ కొంచెం డిప్రిషియేట్ అవుతుండే బాగా. సో నేను వాళ్ళని అడిగాను కొంచెం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత చూసి చెప్పరా అని చెప్పేసి. సో 1 సెకండ్. బ్యాటరీ పర్సెంటేజ్ 94% ఉంది అని చెప్పారు. బ్యాటరీ హెల్త్ అంటారు. బ్యాటరీ హెల్త్ వచ్చి 94. ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడదాము, పెట్టి చూస్తే వాట్ ఈస్ దట్, ఎంత చూపిస్తుందో చూద్దాం అనేది. దట్ వాట్ ఐ వాంట్ టు సీ. బ్యాటరీ స్టార్ట్ 100%. ఓకే, ఇంతకుముందు ఇదే మోడ్లో 100% పెడితే 400 వచ్చేది. ఎగ్జాక్ట్లీ 14 కిలోమీటర్స్ తక్కువ చూపిస్తుంది. అండ్ ఈకో మోడ్లో ఇంతకుముందు 420 చూపించేది, ఇప్పుడు 405 చూపిస్తుంది. 15 కిలోమీటర్స్ తగ్గింది. అది మ్యాచ్ అవుతుందా 94తో? లెట్ మీ క్యాల్కులేట్. 100కి లేదు, యాక్చువల్లీ మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకెక్కువ తగ్గాలి. బట్ అది దట్స్ అ స్టేటస్. ఒక చిన్న అప్డేట్ ఇచ్చేస్తాను ఎంత ఛార్జెస్ అయింది అని చెప్పేసి. ఒక సర్వీసింగ్ పోయినప్పుడు నియర్లీ అబౌట్ 13,000 బిల్ చూపించారు నాకు ఎస్టిమేషన్. దెన్ ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత ఈవీ పార్ట్లు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అడిగితే కొన్ని నాన్సెన్స్ అన్నీ వేశారు. అవన్నీ చూపించేశాక కొన్ని కావాల్సినవి ఉంచుకున్న తర్వాత అబౌట్ 6,600 అయింది నాకు ద కాస్ట్ ఆఫ్ సర్వీస్. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కన్జ్యూమర్ పార్ట్స్ వచ్చేసి ఉత్తి 1 సెకండ్. కన్జ్యూమబుల్ పార్ట్స్ వచ్చేసి ఉత్తి 500 రూపీస్ అయింది. మిగతాది మొత్తం కూడా లేబర్ కాస్టే. యాక్చువల్లీ అది కూడా నేను నెక్స్ట్ టైం అయినప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. దట్ ఒకటి సర్వీస్ కాస్ట్ అని వేశారు, ఒకటేమో మిస్లేనియస్ కన్జ్యూమబుల్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక 3,000 వేశారు. అదేంటో నాకు అర్థం కాలేదు. బట్ అదండి, మీరు నెక్స్ట్ టైం మీరు సర్వీసింగ్కి వెళ్తే మాత్రం యూ షుడ్ ఆస్క్ అన్నెసరీ థింగ్స్. నా పక్కన యాక్చువల్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, నేను వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకొక ఈవీ వచ్చింది. అతను కూడా సేమ్ నా టైమే కొన్నాడు. అండ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అంటే ఒక 5-6 10s డిఫరెన్స్ ఉంది. సో 62,900 అట్లా ఉంది. సో అబౌట్ ఒక 400-500 కిలోమీటర్స్ డిఫరెన్స్. ఒక ఇంకొన్న మంతే కొన్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్ ఎలా పెడతారు సార్, ఎక్కడ తిరుగుతారు అని చెప్పేసి. ఇంట్రెస్టింగ్లీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇంకా వాల్ మౌంటెడ్ ఛార్జర్ కూడా ఇన్స్టాల్ చేసుకోలేదంట. సో కంపెనీ ఎంజిఓలో వాల్ మౌంటెడ్ ఇస్తారు కదా, అది ఇన్స్టాల్ చేసుకోలేదు. ఎప్పుడు పోర్టబుల్ ఛార్జర్ వాడేటోడంట, అంటే స్లో ఛార్జింగ్, సూపర్ స్లో ఛార్జింగ్. సో ఆ సూపర్ స్లో ఛార్జింగ్లో అతనికి వర్సెస్ నేను కొంచెం హైవేలో వాడాను, నేను కొంచెం ఫాస్ట్ ఛార్జెస్ వాడాను. అండ్ నేను ఎప్పుడు వాల్ మౌంటెడ్ ఛార్జెస్ వాడతాను. నాకేమైనా డిఫరెన్స్ ఉందా సేమ్ కిలోమీటర్స్ అని చెప్పేసి ఊరికే మనం నా కార్ తీసుకున్నప్పుడు అతని కార్ ఎస్ఓహెచ్ ఎంత ఉందో కూడా అడిగాను, అంటే బ్యాటరీ హెల్త్. సో ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరిది సేమ్ ఉంది బ్యాటరీ హెల్త్. సో అతనిది కూడా 94% ఉంది, నాది 94% ఉంది. దట్స్ ద క్యాచ్. ఐ థింక్ దట్స్ ఆల్. దిస్ ఈజ్ స్టాండర్డ్లా డిప్రిషియేట్ అవుతుంది. అండ్ ఇంకొక కార్ చూసాను, అక్కడ 1,50,000 కిలోమీటర్స్ తిరిగింది ఇవి. అండ్ దాని ఎస్ఓహెచ్ కూడా అడిగాను ఊరికి ఎంత ఉంటుంది అని చెప్పేసి. వాడు ఎగ్జాక్ట్ చెప్పలేదు, బట్ 80,000 వరకు ఉంటుంది సార్, 80% వరకు ఉంటుంది సార్ అని చెప్పాడు. ఒక క్వశ్చన్ అడిగాను, బట్ నో బడీ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్.
జనరల్గా ఇది 8 years వారంటీ ఉంది నాకు బ్యాటరీ గ్రేట్ అండ్ 1,60,000 kilometers వారంటీ ఉంది కదా. ఏ బ్యాటరీ పర్సంటేజ్ ఎంతకన్నా కిందికి ఎంత డిప్రిషియేట్ అవుతే అది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న. ఇంట్రెస్టింగ్ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. కాకపోతే అది 1 second అండి, ఐ నీడ్ టు వేర్ సీట్ బెల్ట్ టూ, బట్ ఐ క్విక్లీ క్లోజ్ ఇట్ ఆఫ్. సో అతను 60% కన్నా తక్కువ వెళ్తే అన్నాడు, బట్ హీస్ నాట్ షూర్ ఆల్సో అన్నాడు. సో అది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కార్ తీసుకునేటప్పుడు ఈవీ కారు ఎస్పెషల్లీ బ్రాండ్ టు బ్రాండ్ వేరీ అవుతుంటుంది. వారంటీ అంటున్నారు, ఫెంటాస్టిక్. అది ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అవుతే వారంటీ ఇస్తారు అనే క్వశ్చన్ మీరు అడగండి. ఆల్రెడీ మీరు అడుగుంటే మీకు తెలుసుంటే కమెంట్స్ పెట్టండి. సో నేను తెలుసుకుంటాను, ఎవరైనా తెలుసుకోవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. బాయ్.